మొన్ననే మీకు తెలుసు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆత్మీయ సమ్మేళనం తర్వాత ఇది మొత్తం కూడా అందజేయాలి అని ప్రభుత్వం నుంచి నియమించినటువంటి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏదైతే ఉందో ఇంతకుముందు అందరూ మాట్లాడినట్టు అన్ని విషయాలు మేము వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈ ప్రపంచ చరిత్రలోనే మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఏ పోరాటాలు కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడైతే మహిళల ప్రాతినిధ్యమే ఎక్కువ ఉంది, మహిళల సంఖ్య ఎక్కువ ఉంది. ఇన్ని జరిగిన తర్వాత ఎవరికి ఎట్లా ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఖచ్చితంగా ఒక వైఖరి కలిగి ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు విమలక్క మాట్లాడినట్టు అందరు కూడా ఇంకా మిగతా వాళ్ళే ఉద్యమకారుల గుర్తింపు కోసం ఎట్లా గుర్తింప చేయాలి దీన్ని అంటున్నప్పుడు ఒక గ్రామం ఉంటుంది కదా, గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు. ఆనాడు ఈ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీసు వ్యవస్థ ఒకటి పనిచేసింది. ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్ కానీ గ్రామ సర్వేలు చేస్తున్నారు కదా, జనరల్గా గ్రామ సర్వేలు చేస్తున్నట్టు ఇప్పుడు కూడా సర్వేలు చేయండి, తప్పేముంది, మీకు ఒక యంత్రాంగం ఉంది, మీకు ఒక సౌకర్యం ఉంది, ఎట్లా చేయాలి అని అంటున్నప్పుడు ఆ అవకాశం ఉన్న చోట మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆనాడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని అదంతా రికార్డ్స్ చూసినా మనకు అర్థమవుతుంది. ఈ గ్రామం నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రు, మహిళలు ఎంతమంది, వీళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది అనేటువంటి క్రైటీరియా ఏదైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో దాని మీద ఖచ్చితంగా మనకు ఒక రికార్డ్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము ప్రధానంగా ఒంటరి మహిళలు, అమరులైనటువంటి తెలంగాణకు పనంగా ఇచ్చారు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బిడ్డల్ని, తల్లులు వాళ్ళ పిల్లల్ని ఇచ్చేసిండ్రు, వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఆ మహిళల పరిస్థితి ఏమిటి అని మనం ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే ఇవాళ ఒంటరిగా బతుకులు ఈడుస్తూ కూలినాలి చేసుకునేటువంటి శక్తి లేక క్షీణించిపోయి మంచాలకు అతుక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము అందుకనే కొంతమంది బిచ్చగాళ్ళుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక బాధాకరం. సరే, ఇంకా మిగతా ఉద్యమాలలో పనిచేసినటువంటి కుటుంబాలు ఎట్లా ఉన్నాయి ఏందనేటువంటిది ఎందుకంటే విప్లవ పార్టీలు కూడా తెలంగాణ అనేటువంటి ఒక ఎజెండాని ప్రధానంగా తీసుకొచ్చారు. వాళ్ళు కూడా అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రాణాలను సైతం పనంగా పెట్టి ముందుకొచ్చినటువంటి వాళ్ళని మనం విస్మరించకూడదు కదా. అందుకనే ఆ విషయాలు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఒంటరి మహిళలకు, అమరుల కుటుంబాలలో ఉన్నటువంటి మహిళలకు పెన్షన్ అనేటువంటిది జీవితకాలం వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మేము ప్రధానంగా పెట్టినాము. అయితే ఇవాళ ఒకటే ఒక మాట మనం చెప్పుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమకారులే, ఒక్క మాటలో చెప్తే. ఎందుకంటే ఎవరికి వాళ్ళుగా వాలంటరీగా వచ్చి రోడ్ల మీదకి. సరే, కొంతమంది జైలుకు పోయి ఉండొచ్చు, మాలాంటి వాళ్ళని జైలుకు పోయినాం. కొంత టఫ్ అనేటువంటిది ఒక మిలిటెంట్ పోరాటాలు చేసింది. అవునన్నా కాదన్నా ఇది బల్లగుద్ది చెప్పచ్చు. బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి ప్రతినిధుల సభ ఒకటి ఇక్కడ జరుగుతున్నప్పుడు సాగరహారం అనేటువంటి జరగడానికి పర్మిషన్ ఇవ్వలేకపోతే మేము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నుంచి వాళ్ళు వచ్చేటువంటి టోల్గేట్ పగలగొడితే వాళ్ళ దృష్టికి పోతుంది, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు అనేటువంటి దానిపైన మేము టోల్గేట్ పగలగొట్టాం. టఫ్ అనేటువంటిది ఎంఆర్ ప్రాపర్టీస్ పైన, ల్యాంకో హిల్స్ పైన, ఎయిర్పోర్ట్ పైన కాసు బ్రహ్మానందరెడ్డి, తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో 1-2 అండి, మిలియన్ మార్చ్, సాగరహారం, రాళ్ళు పడ్డాయి మా మీద, కళ్ళన్ని మండుతుంటే, చెవులన్నీ మండుతుంటే, ఒళ్ళంతా మండుతుంటే బాష్ప ప్రయోగాలు చేసిన తర్వాత అక్కడే నిలబడ్డాం, చివరి వరకు నిలబడ్డాం. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేంతవరకు నిలబడ్డ వాళ్ళం మేమే. అక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే అవునన్న రికార్డు ఉంటుంది, అక్కడ తీసి చూడండి కావాలంటే, మీడియాలో ఉంటుంది అది. అందుకనే ఇవాళ మేము తెలంగాణకు ప్రతినిధిగా మాట్లాడుతున్నాం. కేవలం మేము చేసాం, మమ్మల్ని గుర్తించండి అని మేము చెప్పడానికి రాలే. నా కోసం నేనేం మాట్లాడట్లేదు ఇక్కడ. తెలంగాణ ప్రజలు చేసినటువంటి పోరాటాన్ని, ముఖ్యంగా అందులో తొలి దశ నుంచి మలిదశ వరకు జరిగినటువంటి పరిణామాలు, జనసంఘటన, మహాసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసంఘటన, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, ఆ తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, అట్లనే టీపీఎఫ్ ఒక్కొక్క ప్రధాన భూమిక పోషించినాయి, ఎవరిది వాళ్ళది. కానీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మాత్రం ఒక మిలిటెంట్ పోరాటాలు చేసి చూపించింది. అందుకనే ప్రధానంగా చెప్పదలుచుకున్నాను నేను. అందులో ఎంతమంది నష్టపోయారు? దాదాపు 23 మంది 26 రోజులో 24 రోజులో జైల్లో ఉన్నారు అందరూ చెంచల్గూడలో. వాళ్ళల్లో
ముగ్గురు చనిపోయారు, ముగ్గురు చనిపోయారు. అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పైలం సంతోష్ చనిపోయాడు, కుమార్ చనిపోయాడు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చనిపోయారు. అమ్మాయిలు, మాతో పనిచేసినటువంటి అమ్మాయిలు చనిపోయారు. మరి ఆ కుటుంబాలను ఆదుకోలేరా? ఆదుకోవాలి కదా. వాళ్ళు చేసినటువంటి పోరాటం ఉత్తిపోలేదు కదా. కేవలం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో అరుణోదయతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళే 200 నుంచి 250 మంది ఉన్నారు, మహిళలు అమ్మాయిలు కలిసి. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకనే ఆ కమిటీ సరే ఏం చేస్తారు ఏం చేయరు అనేటువంటిది అయినప్పటికీ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనే దానికోసం మేము ఇవ్వడం జరిగింది. ఏం చేయగలుగుతారు అనేటువంటిది ప్రభుత్వానికే వదిలేస్తున్నాం. అది ఖచ్చితంగా అమలు కావాలి అనేటువంటిది కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి పోరాటాలు అప్పట్లో కూడా అన్నారు ఒక సమరయోధులుగా గుర్తించాలి అనేటువంటిది కూడా. అందుకనే మేము కూడా పెట్టాము, సమరయోధగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మహిళల భూమిక ఎట్లుందనేది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి కూడా మనం చూసినా మహిళల ప్రాతినిధ్యం ఎట్లుంది అనేటువంటిది చెప్పగలుగుతాం. అట్లనే పాట అనేటువంటిది ఎంత ప్రభావితం చేసింది తెలంగాణ ఉద్యమంలో, ఆనాటి ఉద్యమంలో చేసింది, ఈనాటి ఉద్యమంలో చేసింది ఎంత. అందుకనే మేము ఏం చెప్తామంటే సరే ఉద్యమాలు అనేటువంటివి ప్రజల్ని ఏకం చేస్తాయి, ఎన్నికలు అనేటువంటివి చీలుస్తాయి. అయినా చీల్చినా ఎట్లున్నా ఏం కథ అయినా కూడా ఉద్యమం అనేటువంటిది మాత్రం ఆ ఉద్యమం ద్వారా అందరం ఒక తాటి మీదకి వచ్చినటువంటి వాళ్ళందరికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఇక్కడ కేశవరావు గారు సైన్ కూడా చేశారు, అక్నాలెడ్జ్మెంట్ ఒకటి మేము వాళ్ళకి ఇచ్చాము. దీనికి 18 ప్రతిపాదనలు, అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అందులో కొంతమంది మహిళలు, తెలంగాణలో చెప్పుకోదగ్గ మహిళల పేరు మీద స్మారక అవార్డులు ప్రకటించాలని, అట్లనే ప్రొఫెసర్ కేశవరావు సార్ మాకు చైర్మన్గా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయనతోటి కలిసి పనిచేసినందుకు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఏమీ ఆశించలేదండి, ఎవరి గడప దొక్కలేదు, ఏం ఆశించలేదు. కరడుగట్టిన తెలంగాణవాదిగా ఆనాటి ఉద్యమం నుంచి ఈనాటి ఉద్యమం వరకు కలగన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ ఆకాంక్షలు, ఇది ప్రధానంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అసలు ఉద్యమం ఎందుకు జరిగింది, ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేర్చబడ్డాయి, ఇది ప్రధానమైనటువంటి అంశం. అందుకని దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము భావించాము. అందుకనే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ టీం అంతా వచ్చి యునైటెడ్ ఫ్రంట్ తోటి కలిసి పనిచేసినటువంటి మిత్రులు కానీ అందరు కూడా ఇక్కడ మాట్లాడినారు. ఇంతకుముందు విమలక్క మాట్లాడింది, గాలి వినోదన్న మాట్లాడారు, హనుమాన్లన్న మాట్లాడారు, వనిత ఇటువైపు నుంచి తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్ర సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు, అదే సేమ్ టైం గద్దరన్న శాంతి యాత్ర చేపట్టిండు. బహుశా మీకు అందరికీ గుర్తే ఉంటుంది అనుకుంటాను. శాంతి యాత్ర సేమ్ టైం మొదలైంది, సేమ్ టైం ఎండ్ అయింది. అందరు కలిసి మళ్ళీ ఉస్మానియా క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజ్ ముందు, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహించడం అనేటువంటి జరిగింది. 1, 2 అండి, ఎన్ని పాదయాత్రలు, గుట్టల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, మొత్తం ఇది తెలంగాణలో ఉన్నటువంటి సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలకు చెందాలి. ప్రధానంగా భూములు ఎవడబ్బ సొమ్మని ఆక్రమించుకుంటారండి భూముల్ని. ఇప్పటికి ఉన్నటువంటి భూముల్ని పంచండి. ఎక్కడికక్కడ కబ్జాలు కాబడుతున్నాయి, చాలా వరకు కబ్జాలు కాబడుతున్నటువంటి భూముల్ని అంటే ఇప్పుడు వాళ్ళ కౌలు రైతులు, మహిళలు కుటుంబంలో ఆ బాధలు భరించలేక అప్పుల పాలై చనిపోతే దాన్ని ఆ బతుకు నెల్లదీడుస్తూ పిల్లల్ని పోషిస్తూ కౌలుకు తీసుకున్నటువంటి మహిళలు ఉన్నారు చాలామంది. వాళ్ళకు బ్యాంకు లోన్ రాదు, ఆ భూమి ఎవరి పేరు మీదనే ఉంటుంది. వాళ్ళకు అదేంది రైతు బంధు రాదు, బ్యాంకు లోను రాదు. మరి ఎట్లా బతుకులు ఈడ్చాలి వాళ్ళు? ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకనే అవును, ఇందులో ఉన్నాయి. అవును, అభిప్రాయ సేకరణ అంటూ మహిళల్ని పిలిచి అమరవీరుల దగ్గర లోపల మీటింగ్ అవుతా ఉంటే తోటి మహిళలు చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పబోతా ఉంటే వాళ్ళని అవమానించినటువంటి సంఘటనలు కూడా మనం చూడడం జరిగింది. ఏదో ఆ రోజు జరిగింది. అంటే సరే కొంచెం గందరగోళమైంది అక్కడ, కొంచెం డిస్టర్బ్ కూడా అయింది అక్కడ. అందుకని సరే దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటాము అనేటువంటిది నేను ఆ రోజు మళ్ళా జంతర్ మంతర్ పోరాటానికి సంఘీభావంగా అక్కడ ధర్నా చౌక్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత విమలక్క ఉన్నారు అక్కడ లాస్ట్ వరకు. అదే నేను అంటున్నాను, సరే ఏది ఏమైనా మనము సరిగ్గా నిర్వహిస్తే, ఎవరమైనా సరైన పద్ధతుల్లో సరిగ్గా నిర్వహిస్తే, మాకే తెలియదండి ఫస్ట్ ఉద్యమకారులది ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది మాకే తెలియదు. ఇంకొకటి, మాకు రాతపూర్వకంగా ఇన్విటేషన్ లేదు. 2, ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, దీనికి ఒక చట్టబద్ధత లేదు ఈ కమిటీకి. ఇంకొకటి, ఈ కమిటీలో మహిళలు లేరు,
ఈ కమిటీలో మైనారిటీలు లేరు, ఆదిగలు కూడా లేరు. దళితులు లేరు. అది పెట్టాలి. ఎందుకంటే ఒక క్రైటీరియా ఉంటుంది కదా దేనికైనా. ఒక కమిటీ అనుకుంటున్నప్పుడు ఆ కమిటీని ఎట్లా సెలెక్ట్ చేయాలనేటువంటి దానిపైన మనం సరే ఒక అంటే ప్రధానంగా మహిళల ప్రాతినిధ్యం, మైనారిటీ ప్రాతినిధ్యం ఉన్నారు, ఒకరున్నారు, ఉన్నందుకు సంతోషం. కనీసం ఆ మేరకైనా ఎస్టీ ఉన్నారు, రాములు నాయక్ అన్న, ఆ, దళితుల నుంచి మన అద్దంకి అన్న ఉన్నారు, చాలా సంతోషం. కానీ ఇంకా రెండేమైనాయి? మహిళలు ఏమైనరు? అసలు ప్రధాన భూమిక పోషించిన వాళ్ళు కదా మహిళలు. ఏ ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఏది సక్సెస్ కాలేదండి. అందుకనే అది ఖచ్చితంగా తీసుకోవాలనేది మా వైపు నుంచి మేము ఆనాడు మాట్లాడినాం, ఈరోజు కూడా మాట్లాడుతున్నాం. అట్లనే ఈ 18 ప్రతిపాదనల్లో మహిళలకు సంబంధించి కూడా ప్రధానమైనవి ఉన్నాయి. అట్లనే ఇంకా చాలా అంశాలు చోటు చేసుకునే విద్యా, వైద్యము, ఎట్లా మనకు ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ బలపడుతున్నటువంటి సందర్భంలో దాని నుంచి మన ప్రభుత్వ బడులను, ప్రభుత్వ కళాశాలను ఎట్లా కాపాడుకోవాలి, మూసివేయబడుతున్నటువంటి ప్రభుత్వ కళాశాలని, ప్రభుత్వ బడులను ఎట్లా కాపాడుకోవాలి. అది కాపాడుకోలేకపోతే కింది స్థాయి వాళ్ళకి అంటే బహుజనులకు చదువు దూరం అవుతుంది. అట్లనే తెలంగాణలో ఒక సంస్కృతి ఉంది, ఒక కల్చరల్ డెవలప్మెంట్ అనేటువంటి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ని కూడా లేవనెత్తాము. అందుకని మీకు ఇచ్చాము, దాన్ని తప్పనిసరిగా ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీదే. మీరు గతంలోనూ మాకు సహకారం అందించారు, ఇప్పుడు అందిస్తున్నారు. ఇక ముందు కూడా మాకు మీడియా ద్వారా మీ సహకారం మాకు అవసరం, తప్పనిసరిగా మీ తోడ్పాటు అవసరం. మీ ద్వారా ఈ 18 ప్రతిపాదనలు ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మిత్రులకు నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఇటు మన తొలి వెలుగు, ఇటు కాలోజీ మిత్రులకు మరొక్కసారి ఉద్యమాభినందనలతో జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు. థ్యాంక్ యూ సో మచ్. ఒక పాయింట్ చెప్పలే. ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత 200 మంది విద్యార్థులు అమరులైన, అంటే ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆకలి తిండి లేక. వాళ్ళంతా దాంట్లో 17 మంది డాక్టరేట్ చదివిన వాళ్ళు ఉన్నారు. 17 మంది డాక్టరేట్ చదివిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఉస్మానియా విద్యార్థులు లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ ఇలా వచ్చిందంటే వాళ్ళు 10వ తారీఖు చలో డిసెంబర్ పిలిపించారు కాబట్టి, చలో అసెంబ్లీ పిలిపించారు కాబట్టి దానికి భయపడిన కేంద్రము దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. ఇలా మొత్తం మిలిటెంట్ పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థులకు ఉరకబెట్టింది ఏమీ లేదు. కనీసం విద్యార్థి సంఘం నాయకుడు పిడమర్తి రవిని కమిటీ లేలే. అంటే ఇప్పుడు విద్యార్థుల తరఫున పోరాటం చేసిన నాలాంటివన్నీ కమిటీ లేలే. అంటే మహిళలు ఇప్పుడు మహిళలకు పెద్ద అక్క విమలక్కను కమిటీ లేయలే. ఇట్లాంటి దుర్మార్గము అక్కడ జరిగితే అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివాళ్ళు, ఒక సమైక్యవాదులు ఆ కమిటీలో ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమాలు లేని కమిటీలో ఉన్నప్పుడు ఎట్లా గుర్తింపు వస్తుంది? కాబట్టి గుర్తింపు అనేదాన్ని ఇవాళ మొత్తం ఎవరెవరు, అసలు హోమ్ మినిస్టర్ ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని అడుగు చెప్తామే. రోజు నా దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు డైలీ. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవ్రీడే ఫోన్ చేశాడు నాకు, సార్ వినోద్ సార్ ఉస్మానియాలో ఏం జరుగుతుంది కొంచెం మాకు రిపోర్ట్ చేయండి సార్, ఎందుకంటే పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పేసి. ఆ రకంగా ఇలా హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళంతా కూడా మా దగ్గర రిపోర్ట్ తీసుకొని చేసి ఇవాళ ఆ ఉద్యమాన్ని మేము సక్సెస్ చేసినాం. ఒక్క తలుపు ఆర్ట్స్ కాలేజ్ తలుపు బలగా కొట్టిన మా వాళ్ళు ఆత్మబలిదానం చేసుకున్నారు, కానీ ఆర్ట్స్ కాలేజ్ తలుపు కూడా బలగొట్టలేదు మా పురగాళ్ళు. అట్లాంటి శాంతియుతంగా జరిగిన ఉద్యమంలో దానివల్ల వచ్చిన తెలంగాణ విద్యార్థులకు ఏం న్యాయం జరిగింది? పాపం అన్సారీ, ప్రొఫెసర్ అన్సారీ నిరంతరం వాడు ఉన్నవాడిని కనీసం చనిపోతే చూడడానికి కూడా రాలే. ఒక తెలంగాణ ఉద్యమకారులు అనేటోళ్ళు ఎవడు రాలే. ఎంత దుర్మార్గం అండి. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రక్క తెలంగాణ ఉస్మానియా విద్యార్థులు అలాగే తెలంగాణ విద్యార్థులు కీలక భూమిక పోషించారు, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. నేను ఈ మధ్య చూస్తున్నాను మీ ఛానల్ తొలి వెలుగు అండ్ కాలోజీ. మీరంతా చేస్తున్న కృషి నిజంగా జెన్జీ తరంలో మీరు చేస్తున్న కృషిని మాత్రం మేము అంతా అప్రిషియేట్ చేస్తున్నాం. ఒక్కటే విన్నపం, ఇప్పుడు ప్రభుత్వం తెలుసో తెలియక ఉద్యమకారులను మళ్ళొకసారి గెలుక్కుంది. అందుకని ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఉద్యమకారుల పక్షాన, మరి ముఖ్యంగా మహిళల పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల కోసం మీ ఛానల్ ద్వారా కొంచెమైనా మాకు, అంటే ఉద్యమకారులందరికీ, మామూలుగా తెలంగాణలో ఉన్న స్త్రీలందరికీ మీరు కనుక తోడుగా నిలబడితే మీకు చరిత్ర
ఎప్పుడు నీరాజనాలు పడతాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్. మీరు చేస్తున్న పనికి మాత్రం మేమంతా మీ వెనకే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రధానంగా చేతులు ఉంచుతున్నాయి. ఇది ఒకటి పట్టుకోండి. ప్రధానంగా ఈ కమిటీ అనేది చిత్తుబోతు కమిటీలాగా కనబడుతున్నది. చిత్తుబోతు చిన్నపిల్లలు ఆడుతుంది గోటీల కమిటీ. వీళ్ళకు ఓపికలు లేవు. ఇంకో విషయం ఏంటంటే ప్రధానమైంది మీ మేనిఫెస్టో అయితే పెట్టిరు కాబట్టి అడుగుతున్నారు. ఎవరైనా మేము బిచ్చగాలమా మిమ్మల్ని అడగనీకి? ఏమన్నా మేము బిచ్చగాల లెక్క వచ్చి అడిగినామా? మీరు ఓట్లు అడుకున్నట్లు బిచ్చగాల లెక్క మీరు ఓట్లు అడుకుంటారు. మేము అడుకోనికి ఏం రాలే. మీ మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాం. దానికి సజెషన్స్ ఇవ్వమని చెప్పిన దానికి పేపర్లో వచ్చిన దానికి సజెషన్స్ ఇచ్చినాం. టఫ్ ద్వారా మిలిటెంట్ పోరాటం చేసినాం. నేను తెలంగాణ లోక్సత్తా పార్టీని చీల్చి తెలంగాణ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పనిచేసిన. ఈ కమిటీలో పనిచేసిన వాళ్ళు ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి దుంకిరు, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి దుంకి. మనకి ఇప్పుడు కోదండరామ్ సార్కి పార్టీ కొత్తగా ఉందిగా, ఆయన కూడా ఒక దుకాణం పెట్టుకున్నా. ఆయన కూడా ఆ దుకాణం పెట్టుకొని ఎవరి దారి వచ్చినాయి, ఎవరి దారి వచ్చింది? అది ప్రజలు ఓట్లు వేస్తేనే కదా వచ్చింది ఈరోజు ఆయనకు ఎమ్మెల్సీ పదవి. రేవంత్ రెడ్డి సాబ్ అయితే ఉటియలే కదా. నేను ప్రధానంగా ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో మొత్తం దాదాపు 10 సంవత్సరాలు పాలన విసికి కాంగ్రెస్ తెచ్చుకోవాలని తెలంగాణ లోక్సత్తా పార్టీ కూడా మేము మీకు మద్దతు ఇచ్చినాం. ఏడ నిలబడకుండా మీకు ఈ మద్దతు ఇచ్చిన పాపానికి ప్రజలకు ఏం చేస్తారు? 6 గ్యారెంటీలు అని చెప్పారు, 6 పువ్వులు పెట్టిరు, 420 హామీలు ఇచ్చిర్రు, నవ్వుపట్ల పాలు చేసిరు ఈరోజు తెలంగాణను. ఆయన్నేమో 10 సంవత్సరాలు నవ్వుపట్లు వేస్తే 2.5 సంవత్సరాలు నవ్వుపట్ల పాలన చేస్తాయి. ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించాలని మేము కోరడంలో తప్ప? ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించాలనేది కోరడం తప్ప? మొన్న 21 సంవత్సరానికే మీకు పార్లమెంట్లోకి పంపించాలని చెప్తుండే యూత్ను. మళ్ళీ 60, 70, 80 సంవత్సరాలకు ఎందుకు ఇచ్చారు పదవులు? 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతారు కదా ప్రొఫెసర్లు వాళ్ళకి ఇట్లంతా. మరి మీరు ఎందుకు అంటున్నా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నేను ఏమంటున్నానంటే ఓపిక ఈ ఉద్యమకారుల సమస్యల పైన ఎట్లున్నాయి, వాళ్ళు భావితరాలు ఎట్లా రావాలి, ఆ తరాలకు ఎట్లా చెందాలి, వాళ్ళకు 250 గజాలు ఇచ్చిన తర్వాత కట్టుకోవాలిగా, మళ్ళా కట్టుకోవాలి కదా. ఊరు 12,771 గ్రామాలు ఉన్నాయి కదా గ్రామ పంచాయతీలు. ఊరుకు 4 ఎకరాలు తీయండి, మండలాల వైపు తీయండి. హైదరాబాద్ ప్రధాన నగరంలో మీకు సమస్య వస్తే రేస్ కోర్స్ ఉన్నది. రేస్ కోర్స్ పెట్టే ఇప్పుడు 120 గదాలు 120 ఎకరాలు ఉన్నది. అందులో ఒక యూనివర్సిటీ కట్టు, హాస్పిటల్ కట్టు, అన్నది వాళ్ళ గుండెపై తీసుకుపోయి జైరాబాద్లో వేయండి. లేకపోతే ఏడ జాగా ఉంటే గుర్రాలకు గడ్డేసుకోనికి ఎందుకండి సెంటర్లో? నాకు అర్థం కాదు. మీరు గుర్రాలకు గడ్డేయకండి. నేనేమంటున్నానంటే ఉద్యమకారులను ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా చేయాలనే దాని మీద మీకు ఉద్యమకారులకు భూమి లేదని అంటున్నారు కోదండరామ్ గారు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ. ఆ కమిటీ వ్యక్తులు ఎంతగానో ఇవ్వాలంటే మీ ఇంట్లోకే ఇస్తున్నారా పోయి? మీకు ఎందుకు జీతాలు అంతగానం పెంచుకున్నావు? తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినాయి, పోలీసు వాళ్ళకు జీతాలు పెరిగినాయి, ఎమ్మెల్యేలకు జీతాలు పెరిగినాయి, ఎంపీలకు జీతాలు పెరిగినాయి, మినిస్టర్లకు జీతాలు పెరిగినాయి, సీఎంకు జీతం పెరిగింది. కానీ పేదవానికి కనీసం 18,000 రూపాయలే. మున్సిపల్ కార్మికునికి 18,000 వేసిండ్రు, ఒకరికి 16,000 రూపాయలు చేసిండ్రు. మొన్ననే కమిటీ మీ కమిటీ ఇచ్చింది. 18,000 ఎవరైనా బతుకుతాడా? ఎవరైనా బతుకుతారా? కనీసం మీరు గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వం ఏంటంటే విఘ్నుడు రేవంత్ రెడ్డి కొద్దిగా ప్రజల గురించి కొద్దిగా మాట్లాడే విషయాలు మాట్లాడతాడు కాబట్టి మేము ఏమంటున్నట్టు ఒకసారి ఆలోచించండి. నిన్న టీచర్లకు ఏం చెప్పారు మీరు? నిన్న రేవంత్ రెడ్డి టీచర్లకు బాగా చెప్పిండు. ఏమని మీరు ఇవ్వండి, మీకు ఎట్లా ఉండాలి ప్రణాళిక, ఆ ప్రణాళిక ప్రకారం ఇది చేయాలని చెప్పి అడిగారు కదా. వాళ్ళు ఇస్తారు, మేము కూడా గదే ఇస్తున్నాం. మాకేమో కావాలి, మేము ఇది కావాలి అనుకుంటలేం. అవును, రక్తనిధి కేంద్రాలు లేక రోడ్లో చనిపోతున్నారు. బ్లడ్ బ్యాంకులు చూస్తే ఏదో కుక్కల రక్తాలు తెచ్చి మనిషికి ఎక్కుతున్నాయని పేపర్లో వస్తున్నాయి కదా, మీడియా సాధనలో వస్తున్నాయి కదా. వాళ్ళకు ఉద్యమకారులకు ఇవ్వండి. ఉద్యమకారులకు ఏం కావాలో అది ఇండస్ట్రీ పాలసీ ఇవ్వండి. కులాల వారికి కూడా ఉంటారు కదా, కులాల వారికి కూడా ఇవ్వండి. అవును, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యమకారులకు ఫ్రీ ఏదైతే ప్రైవేట్ సెక్టర్లో ఉంటే 80% ఫ్రీ ఇవ్వాల్సిందే. నేను ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతలేను. నేను బీజేపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారుల శాసనసభ సమయోధులు ఎట్లయితే చేస్తారో ఇతర రాష్ట్రాలు ఇచ్చినాయి కదండి. ఢిల్లీ మద్రాసు హైకోర్టు ఏమని చెప్పింది? ఉద్యమకారులు బిచ్చగాళ్ళు గారని చెప్పింది. మేము హక్కులను కోరుతున్నాం తప్ప మీకు కావాల్సింది మేము కానీ
మీరు జీతాలు పెంచుకున్నప్పుడు మాకు ఉద్యమకారులకు పింఛన్ ఇయ్యనికి ఎందుకు మీకు ఎందుకు పోతున్నారు మీరు? రేషన్ కార్డు ఇస్త్రీ, ఆధార్ కార్డు ఇస్త్రీ, అన్ని ఇస్త్రీ, మళ్ళీ అందరికి పింఛన్లు ఇస్తారు కదా. దళిత బంధు ఇస్త్రీ, ఇప్పుడు దళిత బంధు ఇస్తాం 6 గ్యారంటీలో 6 సున్నాలే ఉన్నాయి తప్ప ఇంకేం లేవు. ఇప్పటికైనా ఈ కమిటీని చట్టబద్ధత చేసి రేపు అసెంబ్లీలో దీన్ని చట్టబద్ధత కల్పిస్తే అప్పుడు ప్రజలకు ఆనందం అనిపిస్తుంది. మీకు ఎంతవరకు గ్రామాలలో ఉన్న ఇప్పుడు ఇంతకుముందు విమలక చెప్పినట్టు 12,700 గ్రామాల్లో ఏదైతుందో ఆ గ్రామాలలో ఎవరిని గుర్తించినా వాళ్ళు చెప్తారు, ఈజీగా పోలీసు వాళ్ళు చెప్తారు, అందరు చెప్తారు. అందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం అయితే మళ్ళీ ఒక దశ పోరాటం చేస్తాం. లేకపోతే టీఆర్ఎస్ పార్టీని బొందు ఎట్లా పెట్టిర్రో మొన్న ఈ ఉద్యమకారులు మొత్తం లేచి మిమ్మల్ని బొంద పెడతారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొంద పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని తెలిసి అది తెలుసుకోకుండా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏదైతే ఇచ్చిరో మీరు మేనిఫెస్టో కమిటీ అది ఖచ్చితంగా నెరవేరాలని, ఉద్యమకారులకు నెరవేరాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భీమ్, జై భారత్. ఈరోజు టఫ్ ఆధ్వర్యంలో మేము కేకే గారిని కలవడం జరిగింది. ప్రధానంగా అక్క ఇంతకుముందు వీళ్ళంతా మన వాళ్ళంతా వివరించినట్టు డిమాండ్స్ అన్నీ కూడా మేము వివరించడం జరిగింది. 18 ప్రతిపాదనలు అయితే మేము సమగ్రంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో మహిళల పాత్ర కూడా ఉంది 50%, వాళ్ళకు కూడా ఇవ్వాలి సార్. ఒంటరి మహిళల పాత్ర ఉంది. దానికంటే ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బలైంది వాళ్ళే, తెలంగాణ ఉద్యమంలో బలైంది వాళ్ళే. వాళ్ళు 95% ఉన్నారు, 93% ఉన్నారు. ఇది కేసీఆర్ గారి జనాభా లెక్కల ప్రకారం 80%, రేవంత్ రెడ్డి జనాభా లెక్కల ప్రకారం వాళ్ళే సమిధులైనరు, వాళ్ళే 1200 మంది చనిపోయినరు, వాళ్ళే గజ్జగట్టిండ్రు, వాళ్ళే పాట పాడినరు, కవులు కళాకారులు కూడా అంతే వాళ్ళే. సో కాబట్టి ఈ బహుజనుల నుండి ఇంతవరకు వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. కేసీఆర్ కుటుంబానికి జరిగింది, అలాగే రేవంత్ రెడ్డి ఉద్యమం లేకపోయినా రేవంత్ రెడ్డి జరిగింది, ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన కుటుంబానికి జరిగింది. కానీ ఉద్యమంలో బలైన కుటుంబాలకు కానీ సమిధులైన కుటుంబాలకు కానీ వాళ్ళకి ఎవ్వరికీ న్యాయం జరగలేదు. సో ఈ కేకే గారికి రికమెండేషన్ మీకు చెప్పింది ఏంటంటే ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా దక్కే విధంగా తెలంగాణ కోసం జరిగిన పోరాటం ఇది కేవలము వెలంబోయ్ రెడ్డి వెలమ అధికారం కోసం కాదు, లేకపోతే వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం కాదు, లేకపోతే పదులు సంపాదించుకోవడం కోసం కాదు. సో కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాము, మీరు మరో పోరాటానికి సిద్ధమైతే, సామాజిక తెలంగాణ పోరాటానికి సిద్ధమైతే తప్ప న్యాయం జరగదు. కేకే కమిటీ కేవలం 1,00,000 మందికి అనే ప్రతిపాదనను ఆయన ప్రతిపాదించాడు. కానీ ఆడ కోట్లాది మంది ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి ఈ 1,00,000 మందికి ఏ మూలన సరిపోదు. కోట్లాది మంది, కనీసం 1 కోటి మంది జనాభాకైనా మీరు న్యాయం చేయకపోతే ఇది సామాజిక న్యాయం తెలంగాణ రాష్ట్ర సాధనలో 1 కోటి మందికి పైగా పాల్గొన్నారు చాలామంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సామాజిక తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళుగా మేము సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్నాను, అట్లాగే టఫ్లో వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ప్రొఫెసర్ జాదవ్ గారి ఉద్దేశం కూడా అదే, సామాజిక తెలంగాణ మహిళలకి, ఒంటరి మహిళలకి, పేద వర్గాలకి, బడుగు బలైన వర్గాలకి న్యాయం జరగకుండా ఈ తెలంగాణ వచ్చి కూడా లాభం లేదు. సో అందుకే కేకే గారికి స్వయంగా అన్ని విషయాలు 2 గంటలు చర్చించడం జరిగింది, ఈ వర్గాలకు న్యాయం చేయాలని. లేకపోతే మాత్రం మరో ఉద్యమానికి ఖచ్చితంగా ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్ళే కమిటీలో ఉన్నారు. ఎస్, ఉద్యమకారులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అదే కదా ఇప్పుడు మేము కూడా అదే అన్నాము. ఇప్పుడు అందుకని ఆయనే రాజీనామా చేసిన అన్నాడు, ఇప్పుడు ఆయనే రాజీనామా చేసిన అన్నాడు, మాతో చెప్పాడు ఈ మాట ఏదో. కాబట్టి ఉద్యమంతో నేను అంటున్నా అదే, మాదిగలకు ఉద్యమంలో ఉన్న మాదిగలకు న్యాయం జరగలేదు, మహిళలకు కమిటీలో న్యాయం లేదు, అలాగే ముస్లింలకు కమిటీలో న్యాయం జరగలేదు, అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల నుండి వచ్చిన వాళ్ళకి ఎవరికి అలా కమిటీలు వెళ్ళలేరు. అసలు సీరియస్గా ఇప్పుడు నేను ఉస్మానియా విద్యార్థి ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోయినా నేను కమిటీలో లేను. అవునా? ఇప్పుడు కమిటీలో లేను అంటే అర్థమైంది, ఉస్మానియా విద్యార్థులు అంతమందిలో ఉన్నావు, పిడమర్తి రవి ఉన్నాడు ఆ కమిటీలో లేడు అంటే ఏంటన్నట్టు? అసలు ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, లేని వాళ్ళని అందరూ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఒక అద్దంకి దయాకర్ మాత్రము కేవలం కేసీఆర్తో ఉన్నాడు తప్ప మొత్తం సామాజిక వర్గాలతో లేడు. సో ఆయన ఒక్కడు మాత్రమే అక్కడ ఉద్యమకారులు కనపడుతుంది తప్ప మిగతా వాళ్ళు లేరు. కాబట్టి ఉద్యమకారులందరినీ ఆయన ఏమని అడిగిన ముందు విమలక్క మీకు చోటిస్తాం. సాధ్యమైతే మీరు అంటున్నటువంటి 1 కోటి మందికి ఏ విధంగా చేయగలుగుతారు అంటే ఇంటికొకరు పార్టిసిపేట్ చేసింది అప్పుడు ఆ రోజులలో. నేనేమంటున్నానంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఒక్కొక్క 1,00,000 రూపాయలు అయినా కూడా 1 కోటి మందికి ఇచ్చినప్పుడు ఆయన కోటి మందిని కోటీశ్వరం చేస్తాడు కదా, మా మహిళల్ని 1 కోటి మందిని కోటీశ్వరం చేస్తున్నప్పుడు కనీసం ఈ కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వచ్చు కదా 1 కోటి మందికి.
కోటి మందికి 10 లక్షలు ఇస్తే ఏం రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు, ఇంకెవరి జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు. కాబట్టి ఇవాళ లక్షల కోట్ల సంపద తెలంగాణ, 4.5 లక్షల కోట్ల బడ్జెట్. నువ్వు దాంట్లో ఒక కోటి 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టండి ఓ సంవత్సరం, వాళ్ళ కోసమే పెట్టండి. ఒక 1 ఇయరే పెట్టండి, సరిపోతుంది కదా. 1,00,000 కోట్ల బడ్జెట్ చాలదా కోటి మందికి? ఖచ్చితంగా సరిపోతుంది. ఆ చిత్తశుద్ధి ఉండాలి, అది ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాం. లేదంటే మాత్రం మరో ఉద్యమానికి మాత్రం నాంది పలుకుతామనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా మేము కేకే గారికి తెలియజేయడం జరిగింది. తెలంగాణ నిజమైనటువంటి ఉద్యమకారులను గుర్తించే కమిటీ కన్వీనర్ అయినటువంటి శ్రీ కేశవ్ గారిని కలవడం జరిగింది. గుర్తింపు ఎలా చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పిన దాని మీద తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సమ్మేళనం లోపల కొన్ని ప్రతిపాదనలు తీసుకొని ఈరోజు రావడం జరిగింది. ఒక 18 ప్రతిపాదనలతోటి కేశవరావు గారికి అందజేయడం జరిగింది. ఆయన చాలా వరకు వాటిని విమలక్క వాటిని ఒక్కొక్క పాయింట్గా చదివి వినిపించడం జరిగింది. ప్రతి పాయింట్ మీద ఆయన స్పందించాడు. నిజంగా మా పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే మేనిఫెస్టోలో చేర్చిండ్రో దాన్ని అమలు చేయమని చెప్పి అడగడం అనేది సబబైంది. ఖచ్చితంగా మా పార్టీ ఆ ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమరులు, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే అంశం మీద ఆయన చాలా పాజిటివ్గా స్పందించాడు. అదేవిధంగా ఆ కుటుంబాలకు కావాల్సినటువంటి జీవనోపాధిని కల్పించడానికి కూడా స్పందించాడు. మిగతా అంశాల మీద పాజిటివ్గా స్పందించడం జరిగింది. అయితే ఒక ఉద్యమం జరిపినప్పుడు, ఒక సంస్థను పెట్టుకొని నడిపినప్పుడు యాక్టివిస్టులను ఎట్లా గుర్తించాలి, ఇలా 3 కోట్ల మంది కూడా మేము తెలంగాణ ఉద్యమకారులని చెప్పి అనే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి యాక్టివిస్టులను గుర్తించడానికి ఖచ్చితంగా ఓ కమిటీని వేస్తాము. ఆ కమిటీ యాక్టివిస్టులను గుర్తిస్తుంది. ఎవరెవరు ఏ ఉద్యమాలు చేశారు, ఏ సంఘాన్ని పెట్టుకున్నారు, ఏ విధంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారని చెప్పిన దాని మీద ఒక నిర్ధారణకు రావాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్లకు ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటివి, ఎవరి పరిస్థితి ఎట్లా ఉందని తెలియదు కదా. కాబట్టి వాళ్లకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, సమాజంలో వాళ్ళ పొజిషన్ బట్టి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక కమిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. మిగతాది మరి విమలక్క వివరిస్తారు. అంటే మహిళలకి ఎవరు కూడా గుర్తించట్లేదని మహిళలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. దాని గురించి కూడా అది చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అక్క చెప్తూ మహిళలు చాలామంది కూడా పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఒక 10 మంది అయితే మాకు తెలుసు అని చెప్పి తను లిస్టులో పెట్టిన పేర్లు, అంటే నీకు తెలిసిన పేర్లు నువ్వు పెట్టినావు, ఆయన తెలిసిన పేర్లు ఆయన పెడతాడు అనేది కూడా సారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో, తర్వాత ఎవరైతే ఈ యొక్క అమరవీరుల యొక్క తల్లులు ఉన్నారో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినట్టుగానే చెప్పారు. కమిటీ ఏర్పాటు పైన మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? అంటే ఉన్నటువంటి చైర్మన్ పైన రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాల అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. కమిటీ ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వ విధానం, అది దాని పట్ల సంతృప్తి లేదు. ఎందుకంటే ఆ కమిటీ లోపల ఒక మహిళ ఉండాల్సింది, మైనారిటీ వాళ్ళు ఉండాల్సింది, వాళ్ళకి స్థానం ఇవ్వకపోవడం చెప్పనేది మాకు అసంతృప్తిగానే ఉంది. అయినా ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించేసి మనము ఈ యొక్క టఫ్ పక్షాన సేకరించినటువంటి ప్రతిపాదనలు 18 ప్రతిపాదనలు వారికి అందజేయడం జరిగింది. తీసుకోండి, అందరితో తీసుకోండి. నమస్తే, నా పేరు విమల. దేర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ ఉమెన్ అని అంటారు కదా, అట్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆడవాళ్ళకి గొప్ప ఇన్స్పిరేషన్ విమలక్క. నిజానికి ఇలాంటి విమలక్క లాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే నేను కూడా అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చి ఉద్యమంలో పూర్తి భాగస్వామ్యం తీసుకున్నాను. అయితే నేనే కాదు, నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది లక్షల మంది తెలంగాణ ఉద్యమంలో ఆడవాళ్ళు పనిచేశారు.
వాళ్ళు మొత్తం ఇండ్లు వాకిండ్లు వదిలేసి పనిచేశారు. మరీ ముఖ్యంగా నేను ఎప్పుడూ ఒక మాట కోట్ చేస్తూ ఉంటాను. స్వాతంత్రోద్యమ సమయం లోపల మనం పుస్తకాల్లో చదువు ఉంటాం, ఆడవాళ్ళు అంటే గాంధీజీ వచ్చి జోలబడితే ఉద్యమం కోసము నగలు ఇచ్చేశారని. కానీ తెలంగాణ తల్లులు వాళ్ళ పిల్లల్ని విరాళంగా ఇచ్చారు. అలాంటి పిల్లల గురించిన రికార్డు కూడా అందులో కూడా నేను పనిచేశాను. మేమంతా 1200 మంది పిల్లల సమాచారం కూడా మేము రికార్డ్ చేసి ఉంచాము. అంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫామ్ అయిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళతో కలిసి కూడా అది చేశాను. ఆ తల్లులందరికీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ చాలా చాలా కష్టకాలంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నానంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడకపోవడం అనేది, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కనుక నేను ఆడవాళ్ళ మీద మాత్రమే ఫోకస్ చేసి ఇందులో మేము చెప్పిన అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాము. మేము చెప్పింది ఏంటంటే అమరుల తల్లులందరికీ వాళ్ళు కావాల్సినంత ఆర్థిక సహాయం ఇవ్వాలి, ఉండటానికి ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వాలి, ఇండ్లు కూడా ఇవ్వాలి అని అన్నాము. అట్లాగే ఉద్యమంలో ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇండ్ల స్థలాలు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు. కనీసం ఆ ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళకి, ఉద్యమకారులకి ఇచ్చిన బాగుంటుందని ఒకటి సూచన చేశాము. దీన్ని ముఖ్యంగా ప్రధానంగా అమరులకు సంబంధించింది, అట్లాగే నష్టపోయిన వాళ్ళని గుర్తించి ఈ కమిటీ ముఖ్యంగా గుర్తించే కార్యక్రమంలో ఉన్నది కనుక వాళ్ళ దగ్గరికి జెన్యూన్గా వచ్చిన మొత్తం అంశాలని పరిశీలించాలని కూడా మేము కోరాము. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి తెలంగాణలో 69 నుంచి పనిచేసిన ఆడవాళ్ళకి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా మేము పబ్లిష్ చేసి ఉంటిమి 2014లోనే. అది కూడా మేము అందజేశాము. సో ముందు ఈ ప్రభుత్వం, కనీసం ఈ ప్రభుత్వమైనా ఉద్యమకారులకి తగినంత న్యాయం చేకూరుస్తుందని మేము అనుకుంటున్నాము, ముఖ్యంగా ఆడవాళ్ళకి. అమరుల ఆశయాల కమిటీ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మహిళలు పోటీ లేదు, విమలక్క గారిని దాంట్లో చేర్చాల్సిన అవసరం ఉన్నటువంటి ఒక డిమాండ్ కూడా పెట్టింది. అంశాన్ని అలాంటివన్నీ ఏమీ మాట్లాడలేదు. మొత్తంగా వచ్చింది ఏంటంటే ఇక్కడ మేము డిమాండ్స్ అంటే మనం ఏమేమి కావాల్సి ఉంటుంది ఉద్యమకారులకి అనే ఒక మొత్తం సమాచారం 18 పాయింట్స్ ఇంతకుముందు సార్ చెప్పారు కదా, అది అందజేశాము. కానీ దానికి డిమాండ్ కూడా అవసరం లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు బిహైండ్ ఎవ్రీ ఉమెన్ దెర్ ఈజ్ అ ఉమెన్, బిహైండ్ ఎవ్రీ తెలంగాణ ఉమెన్ దెర్ ఈజ్ విమలక్క. నేను హృదయంలో నుంచి చెప్తున్న మాటలు ఇవి. సో దానికి డిమాండ్ కాదు, అది చాలా సహజ న్యాయ సూత్రంగా మేము భావిస్తున్నాము. సో ఎవరు ఏ డిమాండ్ పెట్టినా అలాంటిది అది నిజమైన సహజమైన ఒక న్యాయ సూత్రం అని నేను అనుకుంటున్నాను. ఉద్యమకారుల కాదనేటువంటి దానికి పేపర్ కట్టింగ్లు, కేసులు వీటినే ప్రామాణికంగా తీసుకుంటాం అన్నటువంటిది కూడా వినబడతా ఉంది. పైన చాలా ఉద్యమంలో పాల్గొన్నారు, చాలా కేసులు కానటువంటి ఉద్యమంలో పాల్గొన్నారు, ఎట్లా గుర్తిస్తారని దానిపైన ఏమన్నా మీరు? అదే మళ్ళీ చెప్తున్నది, కేసులు ఉన్న వాళ్ళని ఎలాగూ అది దాని గురించి పరిశీలించాలని అన్నాము. అలాంటి లేని వాళ్ళు ఉన్నారు, అర్హులైన వాళ్ళు, అవసరంలో ఉన్నవాళ్ళు, నిజంగా వాళ్ళకి అవసరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నాను. వాళ్ళంతా ఫర్ ఎగ్జాంపుల్ అమరుల తల్లులు వచ్చి మిమ్మల్ని ఎవరిని కలిసేటందుకు కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది వాళ్ళ అవసరాన్ని గమనించుకొని చేయాలి. దాన్ని మాలాంటి యాక్టివిస్టులం పనిచేస్తాం దానికోసం. మేము ఈరోజు ఇక్కడ వచ్చామంటే మా కోసం కాదు, నిజానికి అలాంటి ఉద్యమకారుల కోసమే ఇక్కడ నిలబడ్డాం. అలాంటి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ స్టార్ట్ చేయగా. నా పేరు వెలుగు వనిత. 2007 ఫిబ్రవరి 10వ తారీఖు రోజు హుజూర్నగర్ నుండి హైదరాబాద్కు తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్ర నిర్వహించాం. ఈ పాదయాత్రలో దాదాపుగా 500 నుండి ఇక్కడ చేరుకునేసరికి 1000 మంది మహిళలతోనే ఆ పాదయాత్ర కొనసాగింది. అందులో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు, చదువు రానటువంటి మహిళలు, రోజువారీ కూలి చేసుకునే మహిళలు. అయితే ఇప్పుడు చైర్మన్ గారిని కలిసిన సందర్భంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే 280 కిలోమీటర్లు మహిళలు నడిచారు. అందులో నేను ఒక వికలాంగురాలని, ఒంటరి మహిళని. అంటే ఈ ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది అనే కాడ కూడా ఒక స్పష్టత లేనటువంటి విషయం మాకు అర్థమైంది ఇక్కడ. ఎందుకంటే 3.5 కోట్ల ప్రజలని ఉద్యమకారులుగానే ధృవీకరించాల్సి ఉంటుందని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. మేమేమంటున్నామంటే దీర్ఘకాలికంగా పోరాటం,
తెలంగాణ ఐక్యవేదిక అయితేనేమి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అయితేనేమి, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అయితేనేమి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము అంటే కొత్తగా రాజకీయ జేఏసీలు ఏర్పడక ముందు చేసినటువంటి తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమంలో మేము చేస్తున్నటువంటి క్రమంలో అన్నీ కూడా విమలక్కతో సహా అందరికీ కూడా చాలా మేరకి పార్టీ కేసులు పెట్టారు. తెలంగాణ కేసులు రానటువంటి వాళ్ళు ఉన్నారు. మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వానికి నేను ఒకటే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 1,00,000 మందిని ఫైనల్ చేయాలి అనేది ఒకటి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ క్యాబినెట్లో మహిళా మంత్రి లేనటువంటి పరిస్థితి కేసీఆర్ గవర్నమెంట్లో జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఉద్యమ కమిటీ వేసిన తర్వాత కూడా ఇందులో మహిళలు అనే వాళ్ళు కూడా లేరు. మేము చర్చల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో రాముల నాయక్ గారు కూడా ఏమన్నారంటే, మీరు 51% మహిళలు పనిచేశారు, మేము 49 పనిచేసామని అన్నారు. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రం కోసం 51% పనిచేసినటువంటి వాళ్ళం ఎక్కడ ఉన్నాం? ఇండ్ల కిరాయిలు కట్టలేక అనారోగ్యాలతోని కేసులతోని అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం. మరి 49 ఉన్నటువంటి మగవాళ్ళు ఇవాళ మంత్రులు అవుతారు, ఇవాళ అన్ని పోస్టులలో వాళ్ళు ఉంటారు. అంటే తెలంగాణ వచ్చినాక కూడా నామినేటెడ్ పోస్టులకు మహిళల్ని ఎక్కడ కూడా పెట్టిన దాఖలాలు లేవు. రెండోది ఏదైతే ఇవాళ కొంత ఏమంటున్నారు కేసులు ఉన్న వాళ్ళకి, రెండోది అమరుల కుటుంబాలకు, మూడోది ఏదన్నా ఉంటే వికలాంగులకు అని వాళ్ళు కొన్ని విషయాలు పెట్టుకున్నారు. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ 250 గజాల భూమి మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నది, మీరు ఇస్తానన్నది ఉద్యమకారులు అడగలేదు, అది మీరు ఇస్తా అన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ మాటకు నిలబడాల్సి ఉంది. 25,000 పెన్షన్ ఇస్తా అన్నది కూడా ప్రభుత్వమే, కానీ ఇవాళ ఉద్యమకారులు అడగలేదు, దానికి కట్టుబడి ఉండాల్సిందే ఆ రెండు. కానీ 1,00,000 అనే టార్గెట్ను పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదని ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందులో మహిళల పాత్ర ఉన్నది. ఈ మహిళలు ఎక్కడ కూడా గుర్తించబడినటువంటి పరిస్థితి. ఇవాళ మహిళలు పనిచేసి మీకు అన్నం వండి పెడితేనే, మీకు బట్టలు ఉతికి పెడితేనే మీరు ఇవాళ మంచిగా ఐరన్ చేసుకున్నటువంటి బట్టలు వేసుకొని రోడ్ల మీదకి రాగలిగారు. అదే గనక వంటశాలకు తాళం వేస్తే మీరు కూడా అక్కడనే కూర్చునేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వికలాంగులు ఈ తెలంగాణ కోసం పనిచేసారు. అనేక మంది ఒంటరి మహిళలు, ఇవాళ నేను కానీ ఆ దేవక్క కానీ ఇంకా చాలామంది కూడా ఈ ఉద్యమంలో తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్రలో ఉన్నారు. మరి ఈ మమ్మల్ని ఎట్లా గుర్తిస్తారని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం. కానీ మరో పోరాటం ఏదైతే ఉద్యమకారులకు గనక సరిగ్గా న్యాయం జరగకపోతే అన్ని సంఘాలు కూడా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ టఫ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు జరగకపోతే మాత్రం మరో ఉద్యమానికి మాత్రం మేము నాంది పలుకుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మరియు దానితో 40 సంఘాలు కలిసి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామనేటువంటి బెనిఫిట్స్లు పెట్టిన హామీలను అమలు చేయాలని చెప్పి కేశవరావు జాదవ్ గారిని ఈరోజు టప్ ఆధ్వర్యంలో మేమంతా కలవడం జరిగింది. నా పేరు ఎర్రన్పల్లి శ్రీనివాస్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టప్ జిల్లా అధ్యక్షునిగా గత 2008 నుండి ఇప్పటిదాకా పనిచేసి తెలంగాణ కోసం మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఎందుకంటే యుక్త వయస్కులో ఉన్నటువంటి మేము 2 పీజీలు 2 ట్రైనింగ్లు అన్ని చదువులు చదివి తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నటువంటి 2009 నుండి 14 వరకు జరిగిన ఉద్యమంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు ఢిల్లీలో లాబింగ్ చేసి తెలంగాణను అడ్డుకుంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు టప్పు మరియు ఈ సంఘాలతో కలిసి సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆస్తులను, ఎందుకంటే రోజు మా పాఠశాలలు మూసివేయబడుతున్నాయి, బంధులు చేస్తున్నారు, మా పిల్లల చదువులు పాడవుతున్నాయని చెప్పి ఉద్దేశంతో మేము ఆ రోజు ఏం చేసామంటే సీమాంధ్ర పెట్టుబడిదారులమైన పోరాటం చేసాము. ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా పేదవాళ్ళే మా యొక్క కాన్సెప్టు పెట్టుబడిదారులపైన అని చెప్పి కొట్లాడితే తంతే తెలంగాణ వచ్చింది, కానీ అడుక్కుంటే తెలంగాణ రాలేదు. దాంట్లో ముఖ్య భూమిక పోషించేదే ఈ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. మేము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి ఎంఆర్ ప్రాపర్టీలు కావచ్చు, ల్యాంకో హిల్స్ కావచ్చు, అనేకమైనటువంటి పోరాటాలు చేసి ముఖ్యంగా మా యొక్క ఉద్యోగాలు కానీ నేను ఉపాధ్యాయ వృత్తికి చదివేవాడిని. ఈ కేసులలో ల్యాంకో హిల్స్లో ఎంఆర్ ప్రాపర్టీలో అనేకమైనటువంటి తుఫాను వాహనాలు సీజ్ అయ్యి కోట్ల చుట్టూ తిరిగి మా జీవితాలన్నీ కూడా ఆగమైపోయినాయి. కాబట్టి ఈరోజు మా బతుకులు బక్కచిక్కిపోయినాయి. కాబట్టి మేము అడుగుతున్న డిమాండ్ ఏంటంటే ఆ రోజు కేసులే కాదు, మాలాంటి యువకులు పెద్ద మొత్తంలో ముఖ్య పాత్ర పోషించి కేసులు కాకపోయినా కూడా మా మీద కేసు కాకపోవచ్చు, కానీ మేము భరించినటువంటి ఆ యొక్క తుఫాను వాహనాలు కావచ్చు సీజ్ అయినటువంటి సందర్భంలో
కోట్ల చుట్టూ తిరిగి మా జీవితాలు అన్ని నాశనం అయిపోయినాయి. కాబట్టి అందరికీ ఈరోజు గుర్తించి నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ గుర్తించి ఈరోజు ప్రభుత్వం ఇస్తామైనటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నింటినీ అమలు చేయాలని చెప్పి ప్రధానంగా మేము కేశవరావు జాదవ్ను కలిసిన తర్వాత డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.